విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఉక్కు యాజమాన్యం సీరియస్ అయింది. 22 మందిని బాధ్యులుగా చూపిస్తూ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. కొందరిని సస్పెండ్ చేసిన ఉక్కు యాజమాన్యం మరికొందరిని బదిలీ చేసింది. బీహార్కు చెందిన గోల్డ్ కుమార్ అనే కార్మికుడి మృతదేహం తరలింపు విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు బాధ్యులుగా చేర్చుతూ డీజీఎంను సస్పెండ్ చేసింది. మరోవైపు సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ 2 ఉద్యోగులు రాజీనామా చేశారు. ఉద్యోగులు, అధికారుల సస్పెన్షన్ ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, వరుస ప్రమాదాలతో విమర్శలు ఎదుర్కొంటున్న విశాఖ ఉక్కులో తాజాగా అధికారుల అంతర్గత బదిలీలు, సస్పెండ్ వ్యవహారం కలకలం రేపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో తాజాగా జరిగిన ప్రమాదం ఘటన నేపథ్యంలో ఉక్కు యాజమాన్యం కీలక చర్యలైతే చేపట్టింది. ప్రమాదానికి నాసిరకం మెటీరియల్ వినియోగానికి కారణమై ఉండొచ్చని విమర్శలు వెల్లువెత్తున్న వేళ SMS-1, SMS-2 విభాగాల్లో ఫెర్రో అలాయ్స్ మెటీరియల్ ఇన్స్పెక్షన్ బృందానికి చెందిన 10 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్ అయిన వారిలో SMS-1 విభాగానికి చెందిన 5, SMS-2 విభాగానికి చెందిన మరొక 5 అధికారులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వీరిలో డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి నుంచి డిప్యూటీ జనరల్ స్థాయి అధికారుల వరకు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టిన 3 కమిటీ నివేదిక ఇంకా వెలువడక ముందే ఈ సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఉక్కు యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన సైతం కూడా ఉత్తర్వులు సైతం కూడా విడుదల చేశారు. ప్రమాదానికి గల కారణంపై విచారణ కొనసాగుతుండగా కమిటీ నివేదికలు అనంతరం మరికొన్ని చర్యలు ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఉక్కు కర్మాగారానికి సంబంధించి భారీ స్థాయిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే కారణమని పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు సైతం కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. మరొక వైపు ఉద్యోగుల బదిలీలు సైతం కూడా, ఎందుకంటే ఉద్యోగ వర్గాల సమాచారం మేరకు చూసుకున్నట్లయితే కనుక 7 అధికారులను వివిధ విభాగాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా అంతర్గత బదిలీలు జరిగే ప్రక్రియ అయినప్పటికీ ఈసారి HR విభాగానికి చెందిన 2 జనరల్ మేనేజర్ స్థాయి అధికారులను ఆకస్మికంగా ఉత్పత్తి విభాగాలకు బదిలీ చేయడంతో ఉద్యోగుల్లో చర్చాంశనీయంగా మారింది. ఇందులో ఒక అధికారి కోకో విభాగానికి, మరొక అధికారిని SMS విభాగానికి బదిలీ చేశారు. వీరిలో ఒకరు ఈ ఏడాదిలోనే సెప్టెంబర్ లో పదవి విరమణ చేస్తుండగా మరొకరు 2025లో రిటైర్డ్ కానున్నారు. అయితే మరొక విషయం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ విభాగంలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల్లో బీహార్కు చెందిన గోల్డ్ కుమార్ అనే మేనేజర్ కూడా ఉన్నారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి విమానంలో తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నించినప్పటికీ వైద్య సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం పడలేదు. దీంతో మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా రోడ్డు మార్గంలో బీహార్ కు తరలించారు. ఈ వ్యవహారంలో బాధ్యత నిర్లక్ష్యంపై 2 మేనేజర్ స్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ సస్పెన్షన్ అంశంపై HR విభాగానికి చెందిన సీనియర్ అధికారులు యాజమాన్యం ప్రశ్నించడంతోనే ఈ అంతర్గత బదిలీలు జరిగాయన్న చర్చ కూడా స్టీల్ ప్లాంట్ లో బాగా వినిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒక సీనియర్ అధికారి సైతం కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మరొక ఉద్యోగి సైతం కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈ కమిటీ నివేదిక రాకోకుండానే ఈ రాజీనామాలు, సస్పెండ్లు, అలాగే బదిలీల వ్యవహారం స్టీల్ ప్లాంట్ లో చర్చాంశనీయంగా మారింది. రైట్, థాంక్యూ జార్జ్.